నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అబోవ్ 40 ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి? హెల్త్ ఇష్యూస్. ఎట్ ద సేమ్ టైమ్ బిఫోర్ 40 ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ 40 దే కెన్ ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ కంపేర్డ్ టు బిలో 40. సో ఆ ఏజ్ గ్రూప్ దాటిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్కి, మేజర్గా ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని వాళ్ళు దాటగలుగుతారు? మన తెలుగులో ఒక సామెత ఉందమ్మా, మొక్క వంగంది మానవ వంగదు అనేది. మీరు 40 ఇయర్స్ గురించి అడిగారు. సో 40 ఇయర్స్కి మన హెల్త్ బాగుండాలంటే దాని ఫౌండేషన్ 30స్లోనే పడాలన్నమాట. సో ఎట్లయితే ఒక కంపెనీకి మన విజన్ ఫామ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెట్టాము, లేదు మన పర్సనల్ విజన్ ఒకటి ఉంది. నేను 20 ఇయర్స్ తర్వాత నేను మంచి పొజిషన్ చూడాలనుకున్నాను, నేను ఐఏఎస్ కావాలనుకున్నాను, లేదా డాక్టర్ కావాలనుకున్నాను, లేదు నేను అమెరికా కావాలనుకున్నాను, లేదా ఇంకో చోట ఈవెన్ చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నట్టు అది ఒక విజన్ ఉంటుంది అన్నమాట. సేమ్ విజన్ నేను మా పేషెంట్స్ కూడా చెప్తాను, మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోండి, దాన్ని హెల్త్ విజన్ అంటాం అనమాట. ఇప్పుడు మీరు 20స్లో వచ్చారు, 30 ఇయర్స్కి మీరు ఎలా ఉండాలి అనేది ఒకరోజు ఆలోచించండి. మీరు కూర్చొని ఆరోగ్యంగా ఉండాలా, లేదు 30 ఏళ్ళకి 4 రకాల మందులు వేసుకుంటూ నీరసంగా ఉండాలా, ఇటువంటి వాళ్ళని ఆలోచించుకోమంటాను. ఎందుకంటే హ్యూమన్ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే వీ హ్యావ్ టు విజువలైజ్ మన పరిస్థితి. అంటే వాళ్ళు కూర్చోవాలి, కూర్చొని ఆలోచించాలి. సో అలాగే 30 ఇయర్స్ అప్పుడు వాళ్ళు ఓకే 20 to 30 ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. జాబ్స్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ అనమాట. అంటే ఎంతమంది పిల్లలు కనాలి, అసలు మ్యారేజ్ చేసుకోవాలా చేసుకోకూడదా, ఇవన్నీ వస్తాయి అనమాట. హెల్త్ ఇష్యూస్, సో హెల్త్ ఇష్యూస్, చేసుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్లి చేసుకోకుండా ఉంటే, పెళ్లి చేసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి బాగా తెలుసు అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే 40 ఇయర్స్కి వచ్చేటప్పటికి మనం ఒక చార్టర్ ఫామ్ చేసుకోవాలి. 30 ఇయర్స్ అప్పుడు 40 ఇయర్స్ అప్పుడు నా హెల్త్ ఎలా ఉండాలి, రోజు వాకింగ్ చేస్తూ టైంకి ఫుడ్ తింటూ మన చేతి వంట మనం తింటూ ఉండాలా, లేదు భర్త వండే తిన్నా పర్వాలేదు లేడీస్కి అనమాట. సో ఫ్యూచర్ జరగబోయేది అదే అనమాట. సో 40 ఇయర్స్కి ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఒక విజన్ ఫామ్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం చూస్తుంది ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ డిస్కస్ చేసాము. హైదరాబాద్లో 20 ఇయర్స్ బ్యాక్ 1-2 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి. అది కూడా అబిట్స్లో ఒకటి, నాకు తెలిసి సోమాజీ కూడా ఒకటి ఉండేది అనమాట. ఇప్పుడు చూస్తే ప్రతి వీధికి 3-4 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ తయారయ్యాయి. ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా పెరుగుతుంది అనేది. చూస్తే ఇక్కడ కారణం PCOS, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. అది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ లైఫ్ స్టైల్ ఏమవుతుంది అంటే మన గురించి మనం పట్టించుకోవడం మానేసాం అనమాట. ఉదయం లేసే నుంచి కంపెనీ గురించి ఆలోచించడము, లేదా జాబ్ గురించి పోవడము. మాకు వచ్చే కంప్లైంట్స్, మా మేనేజర్ సతాయిస్తున్నాడనో, లేకపోతే లేట్ నైట్ వర్క్స్ ఇస్తున్నారనో, లేదు అది అమెరికన్ అవర్స్ కాబట్టి మేము 3 వరకు మేలుకోవాలనో. చాలా వరస్ట్లీ ఎఫెక్టెడ్ వచ్చి నైట్స్ మేలుకునేవాళ్ళం, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. నైట్ షిఫ్ట్ అనేది కంప్లీట్లీ డేంజరస్ అనమాట చాలా వరకు. ఏదో వారానికి ఒకసారి నైట్ షిఫ్ట్ చేస్తే పర్వాలేదు, కానీ సంవత్సరాల తరబడి ప్రతిరోజు నైట్ షిఫ్ట్ చేశారనుకోండి, అట్లీస్ట్ 15 days ఇన్ ఏ మంత్, మన మొత్తం హార్మోన్స్ దెబ్బతినేస్తాయి అనమాట. సో ఈ హార్మోన్స్ దెబ్బతిండేవి మనం PCOS అంటాం, పాలిసిస్టిక్ ఓవరీస్. అందువల్ల ఓవరీలో సిస్టులు తయారవుతాయి. అది మనకి అల్ట్రాసౌండ్లో కనబడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో హార్మోన్స్ అని దెబ్బతిని ఉంటాయి అనమాట. సో వీళ్ళు నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్తారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం ఇన్ఫర్టిలిటీని ఎప్పుడు అంటామంటే, మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు కలయిక ఉన్న తర్వాత కూడా పిల్లలు కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు, సైంటిఫిక్ డెఫినేషన్. దాన్ని పక్కన పెట్టేస్తే కొంతమందికి PCOS ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫర్టిలిటీ కాకుండా కొన్నిసార్లు అబార్షన్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళ పిల్లలు కలగరు. అక్కడ మళ్ళీ మనం ఏంటంటే, మనం అర్బనైజేషన్, మోడర్నైజేషన్ అనుకుంటాం, కానీ మన కల్చర్ ప్రకారము 3-4 ఏళ్ళ తర్వాత పిల్లలు కలగలేదు అనుకోండి, ఫ్రెండ్స్ కాకపోతే పెద్దవాళ్ళు ఏమో ఇంకా పిల్లలు కలగలేదా అని వెనకబడుతుంటారు అనమాట. లేదనుకోండి వాళ్ళ నుంచి ఫోన్ చేస్తారు, ఇంకా ఏమైందమ్మా అని. సో వీళ్ళకి గూగుల్ స్టార్ట్ అవుతుంది, అంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది. అప్పుడు మా దగ్గరికి వస్తారనమాట. ఫస్ట్ బేసిక్ మేము థైరాయిడ్ టెస్ట్ చేస్తాం, ఎందుకంటే బేసిక్ హార్మోన్ ఫర్ ఎనీథింగ్ థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. కానీ PCOS థైరాయిడ్ ప్రాబ్లం కానే కాదు. సో థైరాయిడ్ టెస్ట్ చేసి ఫస్ట్ నెక్స్ట్ PCOS వర్కప్ వెళ్తాం అనమాట. వీళ్ళు చూస్తాం అసలు ఎందుకు వచ్చింది PCOS ప్రాబ్లం. 99% వచ్చి మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల. సో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మాత్రలు, మందులు, ఇంజెక్షన్స్ కాదమ్మా, ఫిజికల్ యాక్టివిటీ చేయమని. రోజు ఒక అరగంట సేపు వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోమని. కానీ అప్పటికి మాకు రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సార్ నేను ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళాలి, మాకు క్యాబ్ 6 గంటలకు వస్తుంది, ఎప్పుడు చేయాలి, రాత్రి వచ్చేప్పటికి 9 అవుతుంది అంటారు. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలమ్మా, రాత్రి 9 తర్వాత కాదు. నేను ఇంతకుముందు యూఎస్లో ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే, వాళ్ళు అక్కడ యూఎస్లో రాత్రి 11 12 ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే దేర్ జిమ్ సెంటర్స్ విల్ ఓపెన్ రౌండ్ ది క్లాక్. సో అలా కాకపోయినా కూడా ఇంట్లో కనీసం ఒక ట్రెడ్మిల్ పెట్టుకోను, లేదా చిన్న డంబెల్స్ పెట్టుకోను, ఏదో ఒకటి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. బికాస్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ది కార్నర్ స్టోన్ ఫర్ PCOS. మన బాడీలో యాక్టివిటీ ఉంటేనే ఓవరీస్ కదులుతాయి, అంటే లోపల అండాలు కదులుతాయి. సో PCOS అనేది పోతుంటుంది. రెండోది వచ్చి ఫిజికల్ యాక్టివిటీ కాకుండా టైంకి ఫుడ్ తినడం.
అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ స్కిప్ చేస్తున్నారు అనమాట. అవును. బ్రేక్ఫాస్ట్ అది ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్ డిస్కస్ చేస్తాం, అది అపోహ అనమాట. అది యాక్చువల్ రీసెర్చ్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి. మన పెద్దవాళ్ళు పాతకాలంలో పాటిస్తుంది ఉపవాసం అంటారు. అవును. మంగళవారం అయితే ఆంజనేయ స్వామి పేరు చెప్పుకోను, గురువారం అయితే మనం సాయిబాబా పేరు చెప్పుకొని, శనివారం వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకోను, ఏదైతే ఉపవాసం చేస్తున్నామో అది యాక్చువల్ మెథడ్ అనమాట, అది రైట్ మెథడ్. ఒకవేళ మనం ఉపవాసం చేయాలనుకుంటే నైట్ టైం చేయడం బెస్ట్, డే టైం చేయడం కాదు. సో ఇటువంటి రకరకాల అపోహలు ఉంటాయి. ఎందుకంటే ఈ కాలంలో మన సోషల్ మీడియా వల్ల రైట్ ఇన్ఫర్మేషన్తో పాటు కొంత అంటే దాన్ని ఏమంటారు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ వాడడం కానీ మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటాం అన్నమాట, అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్ ఆ రాంగ్ అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో అలాగే వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి, ఈరోజు నాకు నేను ఏం చేసుకున్నాను అంటే, ఈరోజు ఎక్సర్సైజ్ చేయగలిగానా లేదా, ఈరోజు చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోయినా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, డైట్ కంట్రోల్ ఉంటారు, కానీ 3 వారాలు నిలిపేస్తారు అనమాట. మళ్ళీ ఏదో ఒకటి పడిందనో, టైం కుదరలేదని చెప్పో, లేకపోతే ఇంకేదైనా వర్క్ పడింది, అవుట్ సైడ్ ట్రావెల్ అని చెప్పో చేస్తారు. కాబట్టి 24 గంటలు నేను ఒకటే పదం వాడుతాను వాళ్ళతో, బీ సెల్ఫిష్ అంట అనమాట. వాళ్ళు షాక్ అవుతారు. బీ సెల్ఫిష్ అంటే యూ హ్యావ్ టు సెల్ఫిష్ అబౌట్ యువర్ హెల్త్. ఎందుకంటే మన హెల్త్ డ్యామేజ్ అయితే మన గురించి ఎవరు పట్టించుకుంటారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ పర్సన్ ఎవరు పట్టించుకోరు. మ్యాక్సిమం ఫ్రెండ్స్ అయ్యో అంటారు, లేదు బంధువులు అనుకోండి ఒకసారి చుట్టకు చూపుకు వచ్చి చూసిపోతారు. అలాగే మన ప్రొటెక్టివ్ కాదు అనుకోండి, కంపెనీ వెంటనే జాబ్లో తీసేస్తుంటుంది. ఏ కంపెనీకి అయితే నువ్వు హెల్త్ అంత డ్యామేజ్ చేసుకున్నావో కంపెనీ వోంట్ కేర్ అబౌట్ యూ, బికాస్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డిపెండ్ ఆన్ ఎకనామిక్స్ అని కార్ల్ మార్క్స్ అన్నారు. కాబట్టి నేను చెప్తాను అనమాట వాళ్ళకి. సో యాజ్ ఎ డాక్టర్గా, అసలు యాక్చువల్ డాక్టర్ అంటే నాట్ ఓన్లీ గివింగ్ మెడిసిన్స్ అనమాట. అంటే డాక్ మీన్స్ టు టీచ్ అని. డాక్టర్ అంటే యాక్చువల్ లాటిన్ వర్డ్లో టీచింగ్ అనేది ఏంది, నాట్ ఓన్లీ అబౌట్ మెడిసిన్స్, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కడ మనకు తెలియకుండా మనం డ్యామేజ్ చేసుకుంటాం మనం చెప్పాలి. సో ఇవన్నీ పాటించారనుకోండి, 40 years వరకు పిల్లలు కలగడం అంతా నార్మల్గా జరుగుతూ ఉంటుంది. లేదు విపత్కర పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ PCOS చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళకంటే మేము మందులు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్గా యాజ్ ఎండోక్రాలజిస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ కాలేదు అనుకోండి, నెక్స్ట్ మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రెఫర్ చేస్తాం అనమాట. ఇలా సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అప్ టు 40 years ఆఫ్ ఏజ్. ఎట్ ద సేమ్ టైం మెంటల్ పీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో. ఉమెన్ మెన్ అని డిఫరెన్స్ లేకుండా ఫ్రమ్ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ డ్యూటీస్ కంటిన్యూస్గా చేసుకుంటూ వర్క్స్ చేసుకుంటూ బిజీ లైఫ్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎంతవరకు మెంటల్ పీస్ అనేది ఇంపార్టెంట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా ఇందాక చెప్పదలుచుకున్న టాపిక్లో ఇది ఒక పాయింట్ అనమాట. మరి లాంగ్ అవుతుంది, నేను వదిలేసాను. దీన్ని మన తెలుగులో చెప్పుకుంటే దీన్ని మానసిక ప్రశాంతత అంటాం అనమాట. కానీ అది ఎంత బ్రాడ్ టర్మో, అంబ్రెల్లా టర్మో అందరికీ తెలుసు. అంటే అది ఉందని తెలుసు, కానీ హౌ వీ హ్యావ్ టు గెట్ దట్, అంటే ప్రశాంతత ఎలా మనకి రావాలని చాలా మంది తెలియదు అనమాట. మనతో మనం టైం స్పెండ్ వచ్చేది ప్రశాంతత అది యాక్చువల్ చెప్పాలంటే. అది నేను చెప్పింది కాదు, గౌతమ్ బుద్ధుడు చెప్పింది అనమాట. డోంట్ కీప్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఎక్స్పెక్టేషన్ లేకుండా జరగదు. సో ఏ ఎక్స్పెక్టేషన్స్, అట్లీస్ట్ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అదర్స్. అంటే నా ప్రకారం లోకం జరగాలి, నా ప్రకారం ఇలా ఉండాలి, నేను అనుకున్న ప్రకారం నా బాస్ ప్రవర్తించాలి, నా బాస్ నాతో బాగుండాలి, లేదు నా కొలీగ్ నాతో బాగుండాలి, ఇంకో కొలీగ్ నా గురించి బ్యాక్ బైటింగ్ చేయకూడదు, ఇటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. చేశారా వదిలేసుకోవాలి, లేదు బాగున్నారా ఎస్ వీఆర్ గుడ్ విత్ దెమ్, అలా ఒకటి. రెండోది ఏంటంటే మనతో మనం టైం స్పెండ్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ వన్స్ ఈజ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. సో దీనివల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నానో, లేదు నాతో ఇంటరాక్ట్ అవుతుంది, దీనివల్ల నిజంగా నాకు హ్యాపీనెస్ వస్తుందా, ఆర్ ఐఎమ్ బికమ్ సెల్ఫ్ అబ్సెస్డ్. కొంతమంది అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే మొత్తం ప్రపంచము నా కోసమే బతకాలి అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ సెల్ఫ్ సెంటర్డ్ వేరు, ఈ సెల్ఫిష్నెస్ వేరు. సెల్ఫ్ సెంటర్డ్ అనుకోండి ఎవరు మన దగ్గరికి కూడా రారనమాట, ఎవరు కూడా మనకి హెల్ప్గా ఉండరు. అది మనం గ్రహించుకోవాలి. సో ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమిస్తామో మనం అవతల నిజంగా ప్రేమించడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వస్తుంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడల విషయం తీసుకోండి, అంటుంటారు అనమాట, మా అత్త నన్ను సరిగ్గా చూసుకోవడం, వై ఆర్ కీపింగ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నారు. అది అడుగుతుంటా అనమాట. మా హస్బెండ్ నా మాట వినటం లేదు, రాత్రి 12కి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు అడుగుతాను అనమాట. అరౌండ్ 40 years ఆఫ్ ఏజ్ అనుకోండి. సో ఫస్ట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ మ్యారిటల్ రిలేషన్ ఏర్పడినప్పుడు అది మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది కాంజుగల్ రిలేషన్ అనమాట, అంటే ఫిజికల్ రిలేషన్. అంటే చాలామంది దాన్ని లవ్గా పడతారు, కానీ లవ్ కానే కాదు. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కావచ్చు, కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. వన్స్ పిల్లలు కలిగిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పెరుగుతుంటుంది, అలాగే సైకలాజికల్ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మ్యారేజ్ అయిందో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు.
పిల్లల గురించి పట్టించుకుంటుంటారు, భర్త గురించి పట్టించుకుంటారు. భర్త ఎవరిని పట్టించుకుంటారు? ఆఫీస్లో వాళ్ళ మేనేజర్నో వాళ్ళ బాస్ను పట్టించుకుంటుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. చాలా మంది ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు అంటే దీనివల్ల అనమాట. వెడ్డింగ్ ముందు చాలా మంది బాగుంటారు, చక్కగా స్లిమ్గా అంతా బాగుంటారు. కానీ ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు అట్రాక్షన్ పోతుందో ఈ లావ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ వెయిట్ గెయిన్, అదర్ థింగ్స్ ఆల్సో, అంటే కీపింగ్ వన్ సెల్ఫ్ టిడీ అనేది పోతుంటుంది అనమాట. అంటే దీని గురించి మనకి ప్రవచనాల్లో ఆయన గరికపాటి చాలాసార్లు చెప్పారనమాట. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఏజ్ వచ్చింది, 40 years, మనం 40 years డిస్కస్ చేస్తాం. 40 years వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దే షుడ్ బి ఫిజికలీ ఫిట్, అంటే హెల్తీగా ఉండాలి. ఎందుకంటే మనకు చాలా పాత సంగతి తెలుసు, హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అనేది. సో బాడీ ఫిట్గా ఉంటే మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. అందువల్ల డైలీ ఎక్సర్సైజ్ చేయడము, టైంకి ఫుడ్ తినడము. సో మీరు చెప్పినట్లు మానసిక ప్రశాంతత అంటే మెంటల్ పీస్ అనేది మూడు ఒకటే అనమాట. ఒకటే దానికి 3 కోణాలు ఉన్నట్లు 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు దాన్ని గ్రహించుకోవాలి, ఇంపార్టెంట్.